తిరుపతిలో ఆధ్యాత్మిక ఉత్సాహంతో తిరుపతి సిద్ధమవుతోంది. నగరంలో ప్రసిద్ధి చెందిన తాతయ్యగుంట గంగమ్మ జాతర ఈ నెల 5 నుంచి అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ మహోత్సవాలు ఈ నెల 12 వరకు కొనసాగనున్నాయి. ఈ జాతరలో ప్రత్యేక ఆకర్షణగా పక్కాదుల వివిధ వేషధారణలతో 8 రోజుల పాటు అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. ప్రతిరోజు ప్రత్యేక వేషాలతో జాతర వైభవంగా జరుగుతోంది. 5వ తేదీన చాటింపు, 6వ తేదీన బైరాగి వేషం, 7వ తేదీన బండ వేషం, 8వ తేదీన తోటి వేషం, 9వ తేదీన దొర వేషం, 10వ తేదీన మాతంగి వేషం, 11వ తేదీన సున్నపు కుండలు, చివరి రోజు సప్పరంతో జాతర ముగియనుంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. తిరుపతిలో ఆధ్యాత్మిక ఉత్సవం సిద్ధమవుతోంది. నగరంలో ప్రసిద్ధి చెందిన తాతయ్యగుంట గంగమ్మ జాతర ఈ నెల 5 నుంచి అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ మహోత్సవాలు ఈ నెల 12 వరకు కొనసాగనున్నాయి. ఈ జాతరలో ప్రత్యేక ఆకర్షణగా పక్కాదులు వివిధ వేషధారణలతో 8 రోజుల పాటు అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. ప్రతిరోజు ప్రత్యేక వేషాలతో జాతర వైభవంగా జరుగుతోంది. 5వ తేదీన చాటింపు, 6వ తేదీన బైరాగి వేషం, 7వ తేదీన బండ వేషం, 8వ తేదీన తోటి వేషం, 9వ తేదీన దొర వేషం, 10వ తేదీన మాతంగి వేషం, 11వ తేదీన సున్నపు కుండలు, చివరి రోజు సప్పరంతో జాతర ముగియనుంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. థ్యాంక్ యూ రావులి. దక్షిణ భారతదేశంలోనే పేరొందినటువంటి తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా కూడా ప్రారంభం కావటానికి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే కూడా పూర్తి చేశారు. తిరుపతిలో జరుగుతున్నటువంటి ఈ జాతర మహోత్సవానికి దాదాపు లక్షలాదిగా కూడా భక్తాదులు తరలి వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు మనం చూసుకున్నట్టయితే 2 తెలుగు రాష్ట్రాలు, ఒకవైపు ఏపీ, మరోవైపు తెలంగాణ, మరోవైపు మనం చూసుకున్నట్టయితే కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్రాంతాలే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తాదులు అమ్మవారి దర్శనానికి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి విచ్చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించినటువంటి ఆలయ అధికారులు, అదేవిధంగా ఆలయ కమిటీ ఏదైతే ఉందో పూర్తిగా కూడా అన్ని ఏర్పాట్లు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం ఆ తిరుపతికి సంబంధించినటువంటి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో అయితే ఉన్నాము. ఈ యొక్క గంగమ్మ ఆలయంలో మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు, అంటే వస్తున్నటువంటి భక్తాదులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జరుగుతున్నటువంటి 8 రోజుల ఉత్సవం ఏదైతే ఉందో ఆ యొక్క ఉత్సవానికి ప్రతి ఒక్కరూ కూడా తరలి వచ్చేటువంటి భక్తాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే కూడా సిద్ధం చేశారు. అంటే మొదటి రోజు మనం చూసుకున్నట్టయితే గంగ జాతరకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు 8 రోజుల పాటు కూడా కొనసాగేటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంట్లో ప్రత్యేకించి మనం చూసుకున్నట్టయితే 5వ తేదీ అయితే చాటింపు ఉంటుంది, 6వ తేదీ వచ్చి బైరాగి వేషం ఉంటుంది, 7వ తేదీ వచ్చి బండ వేషం ఉంటుంది, 8వ తేదీ తోటి వేషం, అదే విధంగా దొర వేషం 9వ తేదీ, 10వ తేదీ చూస్తే మాతంగి వేషం ఉంటుంది, సున్నప్ప కుండలు 11వ తేదీ, గంగ జాతర మహోత్సవం ఏదైతే ఉందో 12వ తేదీ అర్ధరాత్రి తర్వాత ఆ గంగ జాతరకు సంబంధించినటువంటి విశ్వరూపాన్ని అయితే ఇక్కడ కైకాల కులస్తులు అయితే తయారు చేస్తారు. తయారు చేసిన అనంతరం ఆ యొక్క గంగమ్మ చంప నరికేటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తాదులకు విచ్చేసేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. వస్తున్నటువంటి ఈ యొక్క భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిగా కూడా భారీ ఎత్తున తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు నేతృత్వంలో కూడా పెద్ద ఎత్తున పోలీస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు పుట్టిన పిల్లల నుంచి కావచ్చు, ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు వివిధ రకాల వేషధారులు 8 రోజుల పాటు 8 రకాల వేషాలతో కూడా గంగమ్మను దర్శించుకుంటారు. వాళ్ళు చేసేటువంటి ప్రతి కార్యక్రమం కావచ్చు, ప్రతి ఒక్క దానికి తిరుపతికి సంబంధించిన ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంటి కులదేవతగా కూడా గంగమ్మను కొనియాడేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా 7 కొండల
కొండల మీద కొలువై ఉన్నటువంటి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామికి స్వయాన కూడా ఈ యొక్క గంగమ్మను అంటే తాతయ్య గుంట గంగమ్మను కూడా ఆ స్వయాన కూడా ఆ చెల్లెలుగా సోదరిగా కూడా సహోదరిగా కూడా ఈ యొక్క తిరుపతి ఆ ప్రజలైతే పూర్తిగా కూడా ఆ స్మరించుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే మనం ఇప్పుడు ఈ యొక్క గంగమ్మ ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు మురళీస్వామి ఉన్నారు. అంటే గంగ జాతర యొక్క మహోత్సవం యొక్క విశిష్టత ఏంటి అనేటువంటిది స్వామిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. స్వామి నమస్తే. ఈ యొక్క గంగ జాతర ప్రతి ఏడు కూడా జరిగేటువంటి సిచ్యువేషన్ ప్రతిసారి కూడా మే నెలలోనే ప్రారంభమవుతుంది. 8 రోజుల పాటు జరిగేటువంటి ఈ యొక్క ఉత్సవాల యొక్క విశిష్టత ఏంటి, తిరుపతి గంగ జాతరకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? శ్రీ తాతయ్యగూడ గంగమ్మ దేవస్థానం 2026 జాతర అందరికి వైభవంగా మొదలైంది. ఈ జాతర అనేది పూర్వకాలంలో పాలేగారిని తిరుపతి పట్టణాన్ని పాలిస్తూ వస్తుంటే వారి పరిపాలన చాలా ఇదిగా ఉంది, ఇబ్బందికరంగా ఉంది. జనాలందరూ వారి పరిపాలన చాలా కష్టాలు పడినారు. ఆడవాళ్ళు అయితే చాలా కష్టాలు పడినారు. ఆ కష్టాలన్నీ వాళ్ళు పోల్చలేక అమ్మవారిని అమ్మ వేడుకుని మా కష్టాల నుంచి కాపాడాలని వేడుకున్నారు. దాని ప్రకారం అమ్మవారు ఏం చేసింది, అవిలారంలో పుట్టింది, పెరిగింది. అమ్మవారు పుట్టి పెరిగి ఈ పాలెగాని సంబంధి కోసం ఆ తిరుపతి పట్టణానికి వచ్చింది. అమ్మవారు వచ్చేటప్పుడు పాలెగాలు అమ్మవారు వచ్చింది విషయం తెలుసుకుని భయపడిపోయి దాంకుని వాళ్ళని బయట రప్పించే ఎలా అనేసి అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక వేషం వేసుకుంటే గుర్తుపట్టలేక తిరుపతి పట్టణంతో తిరిగి వాళ్ళని వెతికితే అప్పుడు కూడా రాలేదు. బైరాగి వేషం, బండ వేషం, తోటి వేషం ఇట్లా రకరకాల వేషం వేసుకుంటూ వచ్చి అమ్మవారు తిరిగింది. చివరి రోజు మా దొర వేషం మాతంగి వేషం దొర వేషం రాజు మగ ఆయన ఆ అమ్మవారు మగ వేషం వేసుకుంటూ గుర్రాలు వస్తుంటే దొర వస్తే పాలేగాడు బయటికి వచ్చి మర్యాద చేయాలి. అందుకోసం పాలేగాడు బయటికి వచ్చినాడు. బయటికి వచ్చిన తర్వాత వాళ్ళని చూసి ఆ కోపంగా వాళ్ళకి విశ్వరూపం దర్శనం చూపించి అక్కడికక్కడే సమాధానం చేసింది. అమ్మవారి ఆ సమాధానం చేసిన తర్వాత భక్తులందరూ సంతోషపడి అమ్మవారికి గంగాభిషేకం, పాలాభిషేకం చేసి ఆమె కోపాన్ని శాంతింప చేసి ఆ భక్తులందరూ వేడుకున్నారు. అమ్మ నువ్వు ఇక్కడే ఉండాలా, తిరుపతి పట్టణే ఉండాలా, అవిలారికి పోకూడదు, ఇక్కడే గ్రామ దేవంగా అందరూ జనాలందరూ కాపాడాలా అట్లా అనేసి ఆ భక్తులందరూ వేడుకుంటే భక్తులు కోరిక మేరకు అమ్మవారు ఇక్కడ స్వయంభుగా వెలిగింది. శిరస్సు వరకు అమ్మవారు స్వయంభుగా వెలిగింది. ఎవరు చేతులు చెక్కి ప్రవేశం చేయాలి. అమ్మవారు భూమిలోకి ఆమెనే ఉత్పత్తి ఇక్కడ చిన్న గుడిగా ఉంది, ఇప్పుడు పెద్ద గుడిగా చేసినారు. ఇదే జాతరని ప్రతి సంవత్సరం భక్తులందరూ ఒక్కొక్క రోజు ఒక వేషం వేసుకుంటూ వస్తారు. చాటింపు అనేది అవిలాలు నుంచి అమ్మవారికి పసుపు కుంకుమం వస్తుంది. ఆ పసుపు కైకాలు వాళ్ళు తీసుకుంటారు. ఆ కైకాలు వాళ్ళు 4 దిక్కుల చాటింపు చేస్తారు. ఆ చాటింపు చేసిన తర్వాత ఈ ఊరు వాసులు బయట ఊరి పోకూడదు ఒక ఆనవాయితీ అదే విధంగా జరుగుతుంది. ఆ చాటింపు రోజు విశ్వరూప కొడి స్తంభానికి విశేష అభిషేకం, అలంకారం, వడిబాలని కట్టారు. అది అనంతరం అమ్మవారికి కూడా అభిషేకం, అలంకారం, పూలతోనే అలంకారం చేస్తారు. వాళ్ళ బుధవారం నుంచి ఒక్కొక్క రోజు ఒక వేషం వేసుకుంటూ వస్తారు. ఇది ప్రతి సంవత్సరం ఇక్కడ ఆనవాయితీగా జరుగుతుంది. చివరి రోజు మే 12వ తేదీ విశ్వరూప పరిశ్రమానికి మల్టితోనే విశ్వరూపం ఆచార్య వాళ్ళు చేస్తారు. ఆచార్య వాళ్ళు రాత్రి చేస్తారు. బుధవారం ఉదయం దాని భక్తులకు దర్శనమిచ్చి ఆ మల్టిని భక్తులకు ఇస్తారు. ఆ మల్టి ఇంట్లో పెట్టుకుంటే ఐశ్వర్యంగా ఉంటుంది ఒక నమ్మకం. ఇదే విధంగా అమ్మవారు వెంకటేశ్వర చెల్లెలు కాబట్టి కొండపైన ఇచ్చేసి పసుపు కుంకుమ చీర అది 9వ తేదీ చాటింపు అనంతరం 9వ తేదీ శనివారం సాయంకాలం ఇప్పుడు గోవిందరావు గుడి నుంచి పాలక మండలి చైర్మన్ వాళ్ళు ఊరేగింపుగా తెచ్చి అమ్మవారికి సమర్పణ చేస్తారు. ఇది ఈ ప్రతి సంవత్సరం జరుగుతుంది. అనంతరం 5 మంగళవారాలు ఉంటుంది. 5 మంగళవారాలు అమ్మవారికి ఒక విశేష అలంకారంతో ఉంటుంది. 5 మంగళవారాల అనంతరం ఈ 2026 జాతర అందరికి వైభవంగా ముగుస్తుంది. స్వామి మురళీ స్వామి పూర్తిగా కూడా 7 రోజుల పాటు అత్యంత
వైభవంగా కూడా జరిగేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఆలయ పాలక మండలి ఎవరైతే ఉన్నారో నైనార్ మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క జాతర మహోత్సవం జరిగేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే తరలి వస్తున్నటువంటి భక్తాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఈ యొక్క గంగమ్మ ఆలయంలో మనం చూసుకున్నట్టయితే ఈ ఏర్పాట్లు అంటే వస్తున్నటువంటి భక్తులకు పూర్తి స్థాయిలో అన్న ప్రసాదాలు కావచ్చు, ఆ ఎండ వేడిమిని అధిగమించడానికి పూర్తి స్థాయిలో కూడా చలువ పందిళ్లు ఇప్పటికీ తుడా కార్యాలయం నుంచి మరోవైపు మనం చూసుకున్నట్లయితే పెద్ద కాపు వీధి వరకు ఈ యొక్క గంగమ్మ ఆలయ గుడి పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. చైర్మన్ పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రస్తుతం మనం ఆలయంలో మనం చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున పరకామణి జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆలయానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఉద్యోగస్తులు, అంతేకాకుండా పూర్తి స్థాయిలో అంటే ఉద్యోగస్తులు కాని వారు కూడా ఈ యొక్క ఆలయ అమ్మవారికి సంబంధించినటువంటి పరకామణి ఏదైతే ఉందో ఆ పరకామణిని పూర్తిగా కూడా లెక్కింపు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే జాతరకు ముందు రోజు తప్పకుండా ఈ యొక్క పరకామణి ఏదైతే ఉందో ఈ యొక్క పరకామణిని పూర్తి స్థాయిలో కూడా అమ్మవారికి సంబంధించినటువంటి ఆ హుండీ ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి సంబంధించినటువంటి ఈ యొక్క అధికారులు కావచ్చు, అదే విధంగా బోర్డు సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పరకామణిలో పాల్గొని అంటే ఏమాత్రం ఆ హుండీకి వచ్చినటువంటి ఆ ధన రూపంగా కావచ్చు, వస్తు రూపంగా కావచ్చు, అదే విధంగా గోల్డ్ కి సంబంధించి మరోవైపు మనం చూసుకున్నట్టయితే ఆ పూర్తి స్థాయిలో ఈ యొక్క వెండికి సంబంధించినటువంటి ఆభరణాలు అమ్మవారికి ఏమైనా వచ్చాయా అనేటువంటిది పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వీళ్ళు పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా కలెక్ట్ చేసి ఎంత మేరకు వచ్చిందనేటువంటిది మీడియా పరంగా కూడా తెలియజేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ జరగనున్నటువంటి 8 రోజుల ఉత్సవాలకు పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి 8 రోజుల పాటు కూడా వివిధ రకాలైనటువంటి వేషధారులైనటువంటి ఈ యొక్క భక్తులు పూర్తి స్థాయిలో అమ్మవారిని దర్శించుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు ఆలయ అధికారులు అయితే పూర్తిగా కూడా చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే చైర్మన్ ఇటీవల వచ్చినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఈ యొక్క సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, అదే విధంగా రాష్ట్ర మంత్రి ఐటీ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ వీళ్ళందరికీ పూర్తి స్థాయిలో ఆహ్వాన పత్రికలు ఆ చైర్మన్ సొంతంగా కూడా ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఈ యొక్క గంగా జాతరకి రావాలని చెప్పి ప్రతి ఒక్కరిని పూర్తిగా కూడా ఇక్కడికి ఆహ్వానించేటువంటి ఆ పరిస్థితి కనపడుతుంది. అంటే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి కార్యక్రమాలు జరిగాయి ఏంటి అనేటువంటిది పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలికి సంబంధించినటువంటి సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. వస్తున్నటువంటి భక్తాదులకు దాదాపు ఈ యొక్క 2026 సంవత్సరంలో ఇప్పటికే కూడా తిరుమల దేవస్థానం నుంచి మనం చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున దాదాపు 14 కోట్ల రూపాయల వరకు కూడా ఈ యొక్క గంగమ్మ ఆలయ అభివృద్ధికి పూర్తి స్థాయిలో నిధులను అయితే మంజూరు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ యొక్క నిధులు ఏవైతే ఉన్నాయో నిధులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఖర్చు చేసి ఇప్పటికే ఆలయాన్ని పూర్తిగా కూడా అభివృద్ధి చేశారు. గత పాలక మండలి కావచ్చు, ప్రస్తుత పాలక మండలి కావచ్చు, ఈ యొక్క ఆలయ అభివృద్ధికి తమ యొక్క సర్వశక్తులను ఒడ్డినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రస్తుతం ఈ ఆలయంలో ఉన్నటువంటి అధికారులు, చైర్మన్, అదే విధంగా మరోవైపు బోర్డు సభ్యులు ఈ యొక్క పూర్తిగా కూడా ఆలయ అభివృద్ధికే తమ యొక్క సాయశక్తులా ప్రయత్నించేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులను కూడా తలెత్తకుండా ప్రతి ఒక్కరిని ఇక్కడికి రమ్మని చెప్పేటువంటి పరిస్థితి ఇప్పటి వరకు కూడా కొనసాగేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అయితే ఈ యొక్క ఆలయ కమిటీ చైర్మన్ నైనార్ మహేష్ యాదవ్ ఎవరైతే ఉన్నారో మన దగ్గర ఉన్నారు, అంటే ఎటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేయబోతున్నారు, వస్తున్నటువంటి భక్తాదులకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు చేయబోతున్నారు అనేటువంటి అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఈ యొక్క గంగా జాతర మీరు చైర్మన్ అయినటువంటి సందర్భంగా మొట్టమొదటిగా జరిగేటువంటి ఉత్సవం, అంటే ఏ విధంగా ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులకు మీరు సహాయ సహకారాలు అందిస్తున్నారు సార్? మా పాలక మండలి వచ్చిన తర్వాత మొట్టమొదటి గంగ జాతర ఇది మే 5వ తారీఖు నుంచి మే 13వ తారీఖు వరకు ఈ జాతర మహోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తున్నాం. భక్తుల సౌకర్యాలే మాకు ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నాం మేము. దీనిలో భాగంగా భక్తులకి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ఎటువంటి వాళ్ళకి అసౌకర్యం కలగకుండా ఎండ తీవ్రత ఉంది కాబట్టి వాళ్ళకందరికీ చలువు పందులు కూడా గతంలో తుడా ఆఫీస్ వరకు వేసేవాళ్ళు. దాన్ని కాస్త మేము ఇప్పుడు మార్కెట్ అవతల సెంట్రల్ పార్క్ వరకు వేస్తున్నాము. ఇటుపక్క చూస్తే హెడ్ పోస్ట్ ఆఫీస్ వరకు వేస్తున్నారు చలువు పందులు. దీనివల్ల కొంచెం ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలుగుతుంది భక్తులందరికీ కూడా.
అదేవిధంగా వచ్చే భక్తులందరికీ కూడా ఆలయం లోపల దేవస్థానం వారే ఉచిత మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిల్ కూడా పంపిణీ చేయడం కార్యక్రమం కూడా మేము నిర్ణయించుకున్నాము. భక్తులు కూడా రోజు కూడా 10,000 మజ్జిగ ప్యాకెట్లు, 10,000 వాటర్ బాటిల్ ఇస్తాం. శుక్రవారం అయ్యేటప్పటికి ఎక్కువ భక్తుల సంఖ్య ఎక్కువ ఉంటది కాబట్టి ఆ రోజు ఒక 25,000 ఇస్తున్నాము. ఆదివారం వచ్చేటప్పటికి 50,000 ఇస్తున్నాము. దీని పక్కా ప్రణాళికాబద్ధంగా మేము భక్తులు సౌకర్య ధ్యేయంగా మేము ముందుకెళ్తున్నాము. సార్ ఇప్పుడు వరకు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఆలయ అభివృద్ధికి అయితే కొన్ని కోట్ల నిధులు అయితే ఖర్చు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ టీటీడీ ఇచ్చినటువంటి నిధులతో ఏ మాత్రం ఆలయ అభివృద్ధి అయిందంట? ఖచ్చితంగా అండి. టీటీడీ వారి సహకారంతోనే మన రెనోవేషన్ కి మొదటి విడతగా 3,75,00,000 గత ప్రభుత్వం శాంక్షన్ చేస్తున్నారు. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చైర్మన్ గారిని మేము విన్నవించుకోవడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. చైర్మన్ గారు దానికి సానుకూలంగా స్పందించి వెంటనే బోర్డులో కూడా తీర్మానించి 2.5 కోట్ల రూపాయలు దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా కూడా సాలహారాలు, కాంపౌండ్ వాల్ వరకు పెండింగ్ ఉంది కాబట్టి దాని అందుకే టెండర్లు కూడా అయిపోయాయి. త్వరలో కూడా జాతర మహోత్సవం ఉంది కాబట్టి దాన్ని పెండింగ్ లో పెట్టున్నాం. జూన్ ఆఖరి కల్లా దాని వర్క్ స్టార్ట్ చేసి అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఇంకోటి కూడా చైర్మన్ గారి గురించి ఇంకోటి కూడా చెప్పాలి. మేము జాతరకు సంబంధించి టీటీడీ వాళ్ళు 50 లక్షల రూపాయలు మాకు కేటాయిస్తారు. దాన్ని పెండాలు, ఇదే విధంగా ఎలక్ట్రికల్, పూల అలంకరణకి వాళ్ళు దాన్ని వినియోగిస్తారు. అది కాకుండా విద్యుత్ దీపాలంకరణ కొంచెం ఎక్కువ కావాలి, మాకు తిరుపతి మొత్తం ఉండేటట్టుగా మాకు కావాలి సార్, ఇది తిరుపతి గ్రామ దేవత పండుగ కావాలని చెప్పి మేము సార్ని విన్నవించుకుంటే వెంటనే కూడా దానికి కూడా శాంక్షన్ చేశారు. తిరుపతి మొత్తం కూడా లైటింగ్స్ ఈసారి అద్భుతంగా చేస్తున్నారు. దానికి చైర్మన్ గారికి, టీటీడీ వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సరే, ఈ యొక్క కొడి స్తంభం ఏదైతే ఉందో మనం చూసుకున్నట్టయితే కొడి స్తంభం వద్ద కూడా ఆ స్వామి అమ్మవారికి సంబంధించినటువంటి విశ్వరూప దర్శనం అయితే ఇక్కడ ప్రత్యేకించి జరుగుతుంది. విశ్వరూప దర్శనం అంటే 12వ తేదీ అర్ధరాత్రి వస్తున్నటువంటి భక్తాదులందరికీ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆ కొడి స్తంభం వద్ద అమ్మవారి విశ్వరూప ప్రతిమనైతే బంకమన్నుతో ఏర్పాటు చేస్తారు. ఆచార్య కులస్తులకు సంబంధించినటువంటి కులస్తులు పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ఆ కొడి స్తంభం వద్ద అమ్మవారి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేస్తారు. పెద్ద ఎత్తున పుర ప్రజలు కావచ్చు, అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా వస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి లక్షలాది మంది ఇచ్చేసేటువంటి సిచ్యువేషన్. తెల్లవారుజాము కాడ బుధవారం ఆ యొక్క అమ్మవారికి చెంప నరికేటువంటి కార్యక్రమం అయితే జరుగుతుంది. అటు తర్వాత ఆ యొక్క అమ్మవారికి సంబంధించినటువంటి మన్ను ఏదైతే ఉందో తీసుకోవడానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆ యొక్క మట్టి కోసం పాకులాడేటువంటి పరిస్థితి. ఆ యొక్క మట్టిని తీసుకెళ్లి ఇంటిలో పెట్టుకుంటే ఇంట్లో ఎప్పటికీ కూడా శుభం జరుగుతుంది అనేటువంటి ఆనవాయితీ ఎప్పటి నుంచో కూడా తిరుపతిలో కొనసాగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాము.